Hello everyone. Today I am going to teach you speech sounds. Speech sounds are sounds of English. Each and every language have a sounds. All the letters based on the symbols to create the symbols based on the sounds. Speech sounds can be classified into two types. Each and every language have a two types of letters, vowels and consonants. Here we are discussing about the speech sounds. Speech sounds classified into are divided into two types, vowels and consonants. Vowels and consonants. There are 26 letters in English language, and then they are produced 44 sounds. It is importance to symbols created by IPA, International Phonetics Alphabets. The most important thing we can learn or know about the IPA, International Phonetic Alphabet. In any language have a sounds. Some languages have letters. మనకి ఇక్కడ ఎస్పెషల్లీ మనం ఈ క్లాస్లో నేర్చుకుంటున్నది ఏంటంటే స్పీచ్ సౌండ్స్ గురించి నేర్చుకోండి. ఈ శబ్దాలను బట్టి అక్షరాలకి లెటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ లెటర్స్ నుంచి వచ్చినటువంటి శబ్దాలని మనకి ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్స్ అనేటటువంటి ఒక కమిటీ కొన్ని సింబల్స్ని డిజైన్ చేయడం జరిగింది. Letters are produced sounds. So here 26 letters are divided into two types, vowels and consonant letters. Vowel letters are produced 20 sounds. Consonant letters are produced 24 sounds. 24 sounds. మనకి define the IPA లేదా explain about the speech sounds in English. ఏ భాష అయినా అక్షరాలు లేకుండా ఉంటుందేమో కానీ శబ్దాలు లేకుండా ఏ భాష మనకి లేదు. అటువంటి లెటర్స్ అండ్ సౌండ్స్ని ఉన్నటువంటి లాంగ్వేజ్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఏ భాష అయినా సరే అచ్చులు హల్లులు ఏ విధంగా డివైడ్ చేస్తారో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ని రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే మనకు తెలుసు 26 letters can be divided into two parts, vowel letters and consonant letters. Vowel letters, there are 5 letters. There are 5 letters in vowel letters, and other one 21 letters are consonant letters. 21 letters are consonant letters. ఈ మనం చూసుకున్నట్టయితే లెటర్స్ని డివైడ్ చేయడం జరిగింది. 26 ఏంటివి? లెటర్స్.
So here there are 26 letters are produced, 44 sounds. 44. Each and every letter have a one or more sounds అని ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ఒక అక్షరం ఒకే శబ్దం ఇస్తే మనకి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 26 అక్షరాలు 44 రకాల శబ్దాలు ఇవ్వడం వల్ల ఏ లెటర్ నుంచి ఎటువంటి సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఉంది. అయితే ఈ వోవెల్ లెటర్స్ చూసుకున్నట్టయితే 5 లెటర్స్ 20 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 20 సౌండ్స్. వీటిని ఈ 20 సౌండ్స్ని మనం ఏ విధంగా చెప్తున్నామో ఈ 20 సౌండ్స్ని డివైడ్ చేసినట్టయితే ఈ 20 సౌండ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మోనోప్థాంగ్స్ అండ్ డెప్థాంగ్స్. మోనోప్థాంగ్స్ అండ్ డెప్థాంగ్స్ అంటాం. ఈ మోనోప్థాంగ్స్ ఏంటి, డెప్థాంగ్స్ ఏంటి అని దేని గురించి మనం క్లాస్లో చెప్పుకోను అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో. అయితే ఇప్పుడు వన్స్ అగైన్ రివిజన్ పర్పస్లో స్పీచ్ సౌండ్స్ గురించి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పీచ్ సౌండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ చెప్తున్నాం. ఇక్కడ ఏ విధంగా అయితే డివైడ్ చేస్తున్నాం, లెటర్స్ని బేస్ చేసుకొని సౌండ్స్ని డిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఐపీఏ. ఇది ఒక క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఐపీఏ గురించి 5 మార్క్స్ క్వశ్చన్ అనేది అడుగు. సో ఐపీఏ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్స్ స్టడీస్ ద సౌండ్స్ and then they are designed 44 symbols in English language, 44 sounds. So letters చూసుకున్నట్టయితే 26 letters can be produced. They are produced 44 sounds. Here 44 sounds can be subdivided into 2 parts, vowel sounds and consonant sounds. Vowel letters are produced, vowel sounds, vowel letters are produced 5 letters are produced 20 sounds. Once again they are subdivided into monophthongs and diphthongs. Monophthongs and diphthong. How many sounds? Monophthongs sounds 12 sounds. 12 sounds. Here 12 sounds produced monophthongs and diphthongs are 8 sounds. Totally 20 sounds. Just classification of the స్పీచ్ సౌండ్స్ అని అడుగుతాడు. స్పీచ్ సౌండ్స్లో క్లాసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఏం చెప్తున్నామో ఈ స్పీచ్ సౌండ్స్లో ఫస్ట్ లెటర్స్ని కానీ బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఇంతకుముందు భాషకి అక్షరాలు అనేవి లేదు, ఓన్లీ సౌండ్స్ మాత్రమే ఉండేవి. ఆ సౌండ్స్ని బట్టి లెటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సౌండ్స్ని బట్టి ఆ సౌండ్స్ని ఈ ఐపీ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ వాళ్ళు ఎలా డివైడ్ చేసేది జరిగింది, వోవెల్స్ అండ్ కాన్సోనెంట్ లెటర్స్ బేస్ చేసుకొని వోవెల్ సౌండ్స్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ని డిజైన్ చేయండి. వోవెల్ సౌండ్స్ ఆర్ 2 types. వోవెల్ సౌండ్స్ ఆర్ divided into 2 types, monophthongs and diphthongs. Consonant letters are produced 21. Consonant letters are 21. They are produced 24 sounds. 24 రకాల శబ్దాలని మనకి ఇక్కడ కాన్సోనెంట్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ లెటరు మనకి సింబల్స్ని చూసుకున్నట్టయితే ఇక్కడ మోనోథాంగ్స్ అండ్ డిప్థాంగ్స్ గురించి మోస్ట్ ఆఫ్ ద మనకి క్వశ్చన్ పేపర్స్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. మోనోథాంగ్స్లో మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నామో మోనోథాంగ్స్ divided into monophthongs can be divided into 2 types of sounds, long vowel sounds and short vowel sounds. Long vowel sounds and short vowel sounds అనేవి monophthongs ఉన్నాయి. అనదర్ వన్ వీటినే ఈ మోనోఫ్థాంగ్స్నే ఇంకా ఏమని పిలుస్తున్నాము, ప్యూర్ వొవెల్ సౌండ్స్ అంటున్నాం. మోనోఫ్థాంగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏ ప్యూర్ వొవెల్ సౌండ్స్. ఈ ప్యూర్ వొవెల్ సౌండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Pure vowel sounds can be classified into 2 types. The first one is long vowel sounds and short vowel sounds. Long vowel sounds and short
వొవెల్ సౌండ్స్ని మనము ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. మోనోప్థాంగ్స్నే మనం ఏమంటున్నాం, ప్యూర్ వొవెల్ సౌండ్స్ అంటాం. ప్యూర్ వొవెల్ సౌండ్స్ని ఎలా డివైడ్ చేయడం జరిగింది, లాంగ్ వొవెల్ సౌండ్స్ అండ్ షార్ట్ వొవెల్ సౌండ్స్. ఈ మోనోప్థాంగ్స్నే లాంగ్ వొవెల్ సౌండ్స్ అండ్ షార్ట్ వొవెల్ సౌండ్స్ కింద డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీటిని మనం ఏమంటున్నాం, మోనోప్థాంగ్స్ ఆర్ ప్యూర్ వొవెల్ సౌండ్స్. డిప్థాంగ్స్ అన్నాం, ద అనదర్ గ్రూప్. సో వొవెల్ సౌండ్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ 2 types, మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్. మోనోప్థాంగ్స్ని ప్యూర్ వొవెల్ సౌండ్స్ అన్నప్పుడు డిప్థాంగ్స్ని ఏమంటున్నాము, ఇక్కడ డిప్థాంగ్స్ చూసుకున్నట్టయితే ద కాంబినేషన్ ఆఫ్ వొవెల్ లెటర్స్ సౌండ్స్. డిప్థాంగ్స్ 2 vowel sounds, combine the 2 vowel sounds are produced only single sound. Diphthongs అంటున్నాం. దీన్ని ఈ డిప్థాంగ్స్నే ఇంకా ఏమని పిలుస్తున్నాము, డిప్థాంగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గ్లైడ్స్ అంటున్నాం. ఏమంటున్నాము, గ్లైడ్స్ అంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు స్పీచ్ సౌండ్స్ కెన్ బి ఫస్ట్ వన్స్ అగైన్ స్పీచ్ సౌండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, vowel sounds and consonant sounds. Vowel sounds are based on the vowel letters. Vowel letters are produced 20 sounds. There are 5 letters are produced 20 sounds. 20 sounds can be classified into divided into 2 types, monophthongs and diphthongs. Monophthongs can be classified into 2 types, pure vowel sounds. Monophthongs also called pure vowel sound. Pure vowel sounds can be classified into 2 types, long vowels, short vowels. The another one, diphthongs. Diphthong sounds are 8 in English language. Diphthong sounds ఎన్ని ఉన్నాయి మనకి, 8 ఉన్నాయి. అంటే 12 plus 8 20 sounds are produced, vowel sounds. Another consonants 21 letters are produced 24 sounds. There are totally 44 sounds in English. How many speech sounds in English language? 44 sounds. 44 sounds అనేవి మనం ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే, ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ విధంగా వస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్స్ అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్స్. సో డిస్క్రైబ్ ద monophthongs. So write the explain about the vowel sounds. ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఏ క్వశ్చన్ వచ్చినప్పటికీ ఈ సౌండ్స్ బేస్ చేసుకొని మనకి స్పీకింగ్ స్కిల్స్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం అనేది జరుగుతుంది. స్పీకింగ్ స్కిల్స్లో వచ్చేటప్పటికి సౌండ్స్ క్లాసిఫికేషన్తో పాటు ఫొనెటిక్ సింబల్స్ కూడా నేర్చుకోవడం అనేది జరగాలి. అసలు ఈ ఫొనెటిక్స్ ఏంటి, ఫొనెటిక్స్ అంటే ఏంటి, అసలు ఫొనెటిక్ సింబల్స్ అంటున్నాం, ఫొనెటిక్స్లో చూసుకున్నట్టయితే మనం చూసినట్టయితే ఏమంటున్నాం, ఫోన్ అనేది రూట్ వర్డ్. ఇది ఫొనెటిక్స్లో ఫొనెటిక్స్ అనేటటువంటి వర్డ్ derived from the root word phone. It means sound. ఫోన్ మీన్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ సౌండ్స్ గురించి అధ్యయనం చేసినటువంటి ద స్టడీ ఆఫ్ ద స్పీచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ అంటే ఈ సౌండ్స్ గురించి అధ్యయనం చేసినట్టు దాన్ని మరి ధ్వని శాస్త్రము అంటాము, ఫొనెటిక్స్ అంటాము. ఈ ఫొనెటిక్స్ నుంచే మనకి సౌండ్స్ అనేవి, అంటే ఏ భాష అయినా ముందు శబ్దాలు ఉచ్చారణ అనేది ఉంటుంది, దాన్ని బట్టి అక్షరాలని రిటర్న్ లాంగ్వేజ్ని కనిపెట్టడం అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే దీని గురించి 1 by 1 క్లాసిఫికేషన్ ఇచ్చేటప్పుడు టోటల్ బ్రీఫ్ స్టోరీ రాయమనేటప్పుడు మన స్పీచ్ సౌండ్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి ఫస్ట్ పాయింట్ ఎవరిని గురించి చెప్పాలి, IPA వాళ్ళ గురించి చెప్పాలి. ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్స్ డిజైన్డ్ 44 సౌండ్స్ బేస్డ్ ఆన్ ద 26 లెటర్స్. ఈ 26 అక్షరాల నుంచి వచ్చినటువంటి
శబ్దాలని సౌండ్స్ని వీళ్ళు అధ్యయనం చేసి 44 సింబల్స్ని డిజైన్ చేయడం జరిగింది. 44 సింబల్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ 44 ఓన్లీ సింబల్స్ మాత్రమే, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ని వీళ్ళు డిజైన్ చేయడం. అయితే 26 లెటర్స్ 26 సింబల్స్ ఉండాలి. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అలా కాదు. ఏ విధంగానో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1 సౌండ్ 1 లెటర్ హ్యావ్ ఏ 1 or more సౌండ్స్ 1 or more సౌండ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకే ఈ వొవెల్ సౌండ్స్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే వొవెల్ సౌండ్స్ ఏమంటున్నాము, వొవెల్ సౌండ్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో ఏ విధంగా చెప్తున్నాం, మోనోప్థాంగ్స్ డెప్థాంగ్స్ అంటున్నాం. టోటల్ 20 సౌండ్స్ ఉన్నాయి. వొవెల్ సౌండ్స్ అన్ని మొత్తము టోటల్లీ 20 సౌండ్స్. దిర్ ఆర్ 5 లెటర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ 20 సౌండ్స్. 5 లెటర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ 20 సౌండ్స్. ఈ 20 సౌండ్స్ గురించి మనం ఒక్కసారి అధ్యయనం చేసినట్టయితే దీంట్లో ఏమంటున్నాం, ప్యూర్ వొవెల్స్ అండ్ లాంగ్ వొవెల్ సౌండ్స్ అండ్ ప్యూర్ వొవెల్స్ అండ్ లాంగ్ వొవెల్స్ అండ్ డెప్థాంగ్స్. ప్యూర్ వొవెల్స్ అండ్ లాంగ్ వొవెల్ సౌండ్స్ని మనకి ఇక్కడ ప్యూర్ వొవెల్ సౌండ్స్లోనే లాంగ్ వొవెల్స్ అండ్ షార్ట్ వొవెల్స్ అంటున్నాం. ప్యూర్ వొవెల్స్ అండ్ డెప్థాంగ్స్, మోనోప్థాంగ్స్, డెప్థాంగ్స్ 2 types ఆఫ్ సౌండ్స్ అనేవి ఉన్నాయి. అంటే వొవెల్ సౌండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types 8 and 12. ఈ 8 ఏంటివి, డెప్థాంగ్స్. 12 ప్యూర్ వొవెల్ సౌండ్స్. డెప్థాంగ్స్ని ఏమంటాం, గ్లైడ్స్ అంటున్నాం. డెప్థాంగ్ సౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ గ్లైడ్స్. మోనోథాంగ్ సౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్యూర్ వొవెల్ సౌండ్స్. ప్యూర్ వొవెల్ సౌండ్. ఇందులో ఒక్కసారి కానీ మనము జస్ట్ మనం అర్థం చేసుకున్నట్టయితే ఫొనెటిక్ సింబల్స్ని కానీ చూసినట్టయితే ఫొనెమిక్ సింబల్స్ కానీ చూసినట్టయితే ఒక్కసారి ఈ లాంగ్ వొవెల్ సౌండ్స్ కానీ ప్యూర్ వొవెల్ సౌండ్స్ కానీ మనం ఒకసారి అధ్యయనం చేసినట్టయితే వాటి సింబల్స్ గురించి స్టడీ చేసినట్టయితే ఈ విధంగా జస్ట్ మనకి ఏ విధంగా ఉంటాయి, వొవెల్ సౌండ్స్ కానీ చూసినట్టయితే 20 సౌండ్స్ని ఈ విధంగా ఫొనెమిక్ ఐపీఎస్ సింబల్స్ వారు ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క సింబల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ లాంగ్ ఈ ప్రొనౌన్సియేషన్, లాంగ్ ఈ సి. సో హియర్ విత్ ఇన్ ద బార్స్ సింపుల్లీ మనం చేసుకుంటే ఐ 2 dots లా ఉంది ఇది. కానీ ఇదేంటి ఐ అని పలుకుతామో కాదు. ఈ సింబల్ లాంగ్ వొవెల్ సౌండ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇన్ సి అంటే ఇక్కడ ఈ డబుల్ ఈ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా లాంగ్ ఈ సౌండ్ వచ్చింది. లాంగ్ ఈ సౌండ్. సి అంటే లాంగ్ వొవెల్ సౌండ్. షార్ట్ ఈ సౌండ్. షార్ట్ ఈ చూసుకున్నట్టయితే ఏ విధంగా యాజ్ ఇన్ సిట్. అంటే మోనోప్థాంగ్స్ని ఏ విధంగా చెప్తాను, లాంగ్ వొవెల్ సౌండ్స్ అండ్ షార్ట్ వొవెల్ సౌండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. లాంగ్ వొవెల్ సౌండ్స్ అండ్ షార్ట్ వొవెల్ సౌండ్. ఎక్కడ ఏం చెప్తున్నామో చూడండి. సో ఐ 2 dots సింబల్ ఈ లాంగ్ ఈ ప్రొనౌన్సియేషన్ సి. సో అలాగే షార్ట్ ఈ సిట్ అంటే షార్ట్ ఈ సౌండ్, లాంగ్ ఈ షార్ట్ ఈ సౌండ్. నెక్స్ట్ 5 అంటే డెప్థాంగ్స్ మనకి ఏముంది, 5 లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ FIVE 5 ఉంది. ఇక్కడ చూసినట్టయితే 5 అంటే గ్లైడ్స్ అన్నాం వీటిని. దీన్ని సౌండ్ ఐ అంటే కాంబినేషన్ ఆఫ్ వొవెల్ సౌండ్స్ కాల్డ్ గ్లైడ్స్ ఆర్ డెప్థాంగ్స్. అంటే 2 వొవెల్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ 1 సింగిల్ సౌండ్. సో 5 దీని డెప్థాంగ్ అంటే వొవెల్ సౌండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, monophthongs and diphthongs. Monophthongs can be divided into 2 types, long vowel sounds and short vowel sounds. Also the another group is diphthongs. Diphthongs means combination of vowel sounds.